ఓకే, చూడండి ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేస్తున్నామండి మనం. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్. ఓకే, టోటల్ గా మనకి ఇక్కడ 13 స్టెప్స్ ఉన్నాయి చూడండి. టోటల్ గా 13 స్టెప్స్ ఉన్నాయి. ఇమేజ్ ఓపెన్ చేయండి. టోటల్ గా 13 స్టెప్స్ ఉన్నాయి. ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ చేస్తున్నాం మనం. ఓకే, సో రివాల్యూషన్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఫారెన్ కరెన్సీ అనేది ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, అలాగే డాలర్ వాల్యూ కూడా తగ్గచ్చు, రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఎనీవే ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్ గా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మనము ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అనేది చేస్తూ ఉంటాం. సో ఎలా చేయాలి? ఇక్కడ టోటల్ గా మనకి 13 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఈ 13 స్టెప్స్ కూడా మనం 1 by 1 కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అన్నాడు కదా, OB07. సో పాత్ ద్వారా వెళ్దాం. మనం ఆల్రెడీ చూసాం, ఇది OB07 చెక్ చేసాం కదా, లాస్ట్ క్లాస్ లో చెక్ చేసాం OB07. అయినా సరే ఒకసారి పాత్ ద్వారా చూద్దాం. 1 by 1 వెళ్ళండి, SAP లాగిన్ చేయండి. SPROIMG SAP NetWeaver, General Settings, Currency, సో ఇక్కడ మీరు యాక్చువల్గా చూడండి, కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీకు ఏమైతే నేను 9 స్టెప్స్ చూపించానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. మీకు టీ కోర్స్ తో సహా మీరు లాస్ట్ లో టీ కోర్స్ ఎలా చూస్తామో తెలుసు కదా మీకు. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పాత్ అన్నమాట. ఓకే, పాత్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోర్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. OB07 అని చూడండి. OB07 చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అన్నాడు కదా, వెళ్ళండి. చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, ఇది మనం ఆల్రెడీ చూసాం కదా. ఎగ్జాంపుల్ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి M తీసుకోండి. లాస్ట్ డే చెక్ చేస్తాం. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. నెక్స్ట్ లాస్ట్ లో P ఉంది చూడండి, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. MA యూజ్ చేస్తారు, మిగతా యూజ్ చేయరు. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ కూడా చూసాం, B కదా, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. పొజిషన్కి వెళ్ళండి, B ఇవ్వండి. B అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. ఇవన్నీ స్టాండర్డ్ గా సిస్టమ్ లో ఉంటాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ అది ఓన్లీ ఫర్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మాత్రమే యూజ్ అవుతుంది. అలా కాకుండా మనం ఏంటి ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ కి ఓన్ గా క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ లో మీరు ఏమిస్తారంటే SI11 ఇవ్వండి. SI11 ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అక్కడ కాదు, యూసేజ్ దగ్గర నేమ్ ఇవ్వండి. ఫారెన్ టైప్ చేయండి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. నెక్స్ట్ SI22 ఎక్స్చేంజ్ రేట్. అక్కడ కాదు, ఎక్స్చేంజ్ రేట్ దగ్గర SI11 ఇచ్చాం కదా, కింద లెఫ్ట్ కు సెకండ్ స్టెప్. SI11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. మనకు ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ ఎలా చేస్తాము? బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్ అని 3 ఉంటాయి అన్నమాట. మీరు బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం. SI11 తర్వాత SI22 ఇవ్వాలి, సెకండ్ వన్. డబల్ టూ ఇవ్వండి. అలాగే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీ ఇష్టం. మీరు ఎనీ 4 డిజిట్స్ తీసుకోవచ్చు. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా చేసుకోవచ్చు. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తర్వాత ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్.
ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. నెక్స్ట్ SI33. SI33 ఇవ్వండి. SI33 ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. సో టోటల్ గా మనం 3 టైప్స్ ఆఫ్ ది రేషియోస్ ని కాన్ఫిగరేషన్ చేసాం. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్ అండ్ మూవింగ్ యావరేజ్ రేట్. ఓకే, సో SI11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, SI22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, FI33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. ఇలా 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. సేవ్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్. టీ కోడ్ చెప్తాను, టీ కోడ్ ద్వారా వెళ్ళండి. పాత ఆల్రెడీ చూపించాను, అక్కడ టీ కోడ్స్ అన్నీ ఉన్నాయి. OBBS లేదంటే బ్యాక్ వెళ్ళండి, ఇక్కడే బ్యాక్ వెళ్ళండి, SIPలోనే బ్యాక్ వెళ్ళండి. OBBS మెయింటైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్. మీరు పంచండి, టీ కోడ్ తీసుకోండి. టీ కోడ్ అలా కాదు, టీ కోడ్ ఎక్కడ, టీ కోడ్స్ ఎలా వస్తాయి? అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. OBBS ఎక్కడ చూడండి. OBBS ఇంకా డౌన్ లో ఉంది. OBBS పైన ఉంది కదా, OBBS అయ్యో పైనే ఉంది. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెయిట్ లోడ్ అవుతుంది, డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. ఎస్ అనండి. ఎస్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మనం SI11 కదా, SI11 ఇవ్వండి. SI11 అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఫ్రమ్ వాల్యూ USD ఉంది, USD టు వాల్యూ INR, వ్యాలిడ్ ఫ్రమ్ ఈరోజు డేట్ తీసుకోండి. వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఈరోజు డేట్. రేషియో ఏ మెథడాలజీ ఉపయోగిస్తున్నాం మనం? 1:1 మెథడాలజీ వాడతారు ఎక్కడైనా సరే. 1:1. నెక్స్ట్ SI22. ఇంకేమో అక్కడ కాదు, నెక్స్ట్ లైన్ SI22 USD టు INR, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, లేదంటే 1:1 మెథడాలజీ అంటారు. డేట్ 1:1 మెథడాలజీ. SI33 USD to INR or non-local currency to local currency. Today's date 1:1 methodology. So SI11 అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. SI22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్. SI33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్. అలాగే ఫ్రమ్ వాల్యూ ఫ్రమ్ కరెన్సీ టు కరెన్సీ తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ, లేదంటే నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ అంటాం. 1:1 మెథడాలజీ, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. ఓకే,
I'm sorry. Enter, save. నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ లోకి వెళ్ళాలి. సేమ్ టీ కూడా ఇంతకుముందు వెళ్ళాం ఆల్రెడీ. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ ఓబీ టీ కోడ్ చెప్తాను చూడండి. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08. OB08 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్ మనం 3 అనుకున్నాం కదా. SI11, SI22, SI33 అండ్ ఫ్రమ్ వాల్యూ డేట్ ఇవ్వండి. ఓకే, ఫ్రమ్ వాల్యూ డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రమ్ ద దగ్గరికి వెళ్ళి రైట్ సైడ్ ఫ్రమ్ అని చూసారా? రైట్ సైడ్ ఫ్రమ్ అంటే USD ఇవ్వాలి. ఎవరైనా USD ఇచ్చారు. డాలర్ వెయిట్ డాలర్ వాల్యూ ఎంత అనేది తీసుకోవాలి. డాలర్ వాల్యూ ఎంత ఉంది? ఎగ్జాంపుల్ 70 రూపీస్. 70 ఇస్తున్నాను నేను. 70 ఇవ్వండి. సో INR. నెక్స్ట్ SI22 ఇవ్వండి. డేట్ ఇవ్వండి. USD 72 రూపీస్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ 72 రూపీస్ ఇవ్వండి. బయింగ్ వాల్యూ రేట్ అంతా 70, సెల్లింగ్ అనేది 72 ఉంది. నెక్స్ట్ SI33. ఎవరు చేస్తారు ఇది ప్రాజెక్ట్స్ లో? అబాప్ ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. దాన్ని బేస్ గా చేసుకుని జరుగుతుంది. ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా ఇస్తున్నాం. USD 71 INR. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్, మూవింగ్ యావరేజ్ రేట్. బయింగ్ రేట్ ఎంత ఉంది? 70 రూపీస్. సెల్లింగ్ రేట్ అనేది 72. మూవింగ్ యావరేజ్ రేట్ అనేది 71. ఓకే, సేవ్ చేయండి. ఓకే, ఇలా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఒకటి క్రియేట్ చేయాలి. మీకు పాత్ చెప్తాను, వెళ్ళండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మీరేం ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, SPRO వెళ్ళండి. ఈజీ యాక్సెస్ కాదు, SPRO. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, parallel accounting, define accounting principles. Accounting principles అంటే ఏంటి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎగ్జిక్యూట్ చేయండి. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F5 ఎక్కడ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేది SAP 1 లో చూస్తాం. SAP 1 చెప్పాను మీకు. ఇంకోటి కూడా ఏం చెప్పాను? F.01 లో కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది మనం USD తీసుకుంటాం స్టాండర్డ్. అలా కాకుండా ఇక్కడ ఓన్ గా క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఇక్కడ ఇవ్వండి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్.
మీ కంపెనీ కోడ్ తీసుకున్నాం, లేదంటే మీ ఇష్టం, మీరు వేరేగా కూడా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. సేవ్. Go back. Next, assign accounting principles to ledgers group. Next, inventory వెళ్ళండి. ఇన్వెంటరీ ఇక్కడ మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కోడ్ కదా, అదే ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. లెడ్జర్ స్టాండర్డ్ అంటారు, 0L ఇవ్వాలి. 0L. ఓకే, 0L అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్ అంటారు. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అనేది అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్. జీరో ఎల్ అంటే లీడింగ్ లెడ్జర్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని అంటాం. 0L అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని అంటాం. క్లియర్ కదా? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఐఏఎస్, IFRS, యుఎస్ గ్యాప్ చెప్పాను. ఐఏఎస్ అంటే 0L, లీడింగ్ లెడ్జర్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏముంటాయి? యుఎస్ గ్యాప్, IFRS. సారీ, యుఎస్ గ్యాప్ ఒకటి. జనరల్ యుఎస్ గ్యాప్ అంటే ఏంటి? యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అవి ఇంటర్వ్యూలు అడుగుతుంటారండి, గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సో అది సపరేట్ క్లాస్ నేను చెప్తాను. ఇది లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటనేది మీకు ఐడియా ఉంది కదా. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. నెక్స్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్. ఇక్కడే ఉంటుంది. వెయిట్ ఓ పని చేద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ మాస్టర్ లోకి వెళ్ళారు కదా. పీరియాడిక్ ప్రాసెసింగ్ ఉందా? పైన ఎక్కడ ఉన్నా కింద చూడండి. ఓ పని చేయండి. జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ ఉంది కదా, ఇక్కడే ఉంటుంది. పీరియాడిక్ ప్రాసెసింగ్ చూడండి. మాస్టర్ బ్యాక్ లెడ్జెస్, బ్యాక్ వెళ్ళని చెప్తాను. లెడ్జెస్ లో బ్యాక్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ. ఇక్కడ కాదు, లాస్ట్ ఇంకా క్రింద ఉంది చూడండి. ఇంకా క్రింద ఉంది. ఇంకా జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఇక్కడ ఉంటుంది చూడండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, పీరియాడిక్ ప్రాసెసింగ్, అదే పీరియాడిక్ ప్రాసెసింగ్, వ్యాలిడేట్, డిఫైన్ వ్యాలిడేషన్ మెథడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. వ్యాలిడేషన్ మెథడ్. సో వ్యాలిడేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేస్తాం మనం ఇంతకు ముందు? అకౌంటింగ్ ప్రిన్సిపల్. వ్యాలిడేషన్ మెథడ్ అంటే మీ కంపెనీ కూడా ఇచ్చాం కదా, సో మీ కంపెనీ కూడా ఇవ్వండి వ్యాలిడేషన్ మెథడ్ దగ్గర. ఇది తీసుకుందాము. వ్యాలిడేషన్ మెథడ్ అని ఇవ్వండి డిస్క్రిప్షన్ అండ్ మీ కంపెనీ కోడ్. వ్యాలిడేషన్ మెథడ్. నెక్స్ట్ ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ తీసుకోండి కింద. ఎందువల్ల తీసుకుంటున్నాం ఆల్వేస్ ఎవాల్యూట్ అనేది? పైన ఉంది, థర్డ్ వన్. సో ఎందువల్ల? ఫారెన్ కరెన్సీ అనేది
ఫ్లక్చువేషన్స్ కి లోన్ అవుతూ ఉంటుంది. ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఫారెన్ కరెన్సీ అనేది, అందువల్ల ఆల్వేస్ ఎవాల్యూట్ అనే ఆప్షన్ తీసుకున్నాం. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ కింద డాక్యుమెంట్ టైప్ ఉంది చూడండి, ఎస్ఏ. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ క్రెడిట్ బ్యాలెన్స్. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్కి ఏమి ఇచ్చాము? SI 11 కదా, ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ డెబిట్ బ్యాలెన్స్ దగ్గర క్రింద కూడా ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ కాన్ఫిగరేషన్, డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియాస్. మనం 4th స్టెప్ కి వచ్చామండి, ఇంకా చాలా ఉంది చూడండి, కొంచెం లెంతీ కాన్సెప్ట్ బట్ ఈజీగా ఉంటుంది. 2 times వాచ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్ బ్యాక్. అగైన్ బ్యాక్. డిఫైన్ వ్యాలిడేషన్ ఏరియాస్, అదే ఎగ్జిక్యూట్ చేయండి. కీ కోడ్ ఎలా చూడో తెలుసు కదా మీకు. న్యూ ఎంట్రీస్, వ్యాలిడేషన్ ఏరియా ఒకటి ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ ఎనీ ఏరియా అవ్వచ్చు, మనం ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. వ్యాలిడేషన్ ఏరియా ఇద్దాం, S1 ఇద్దామా? S1 ఇవ్వండి. S1 వ్యాలిడేషన్ మెథడ్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ మెథడ్. నెక్స్ట్ కంట్రీ టైప్, కరెన్సీ టైప్ డ్రాప్ డౌన్ చేసి కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోండి. కరెన్సీ టైప్ మనం కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోవాలి. కంపెనీ కోడ్ కరెన్సీ అనేది తీసుకోవాలి. ఓకే, సో S1 తీసుకున్నాము వ్యాలిడేషన్. అలాగే వ్యాలిడేషన్ మెథడ్ SIVA సేమ్ ఇచ్చేసాము. అలాగే మన కంపెనీ కోడ్ కి కాబట్టి మనదే తీసుకున్నాం. ఎంటర్, సేవ్. సేవ్. డేటా వాస్ సేవ్. నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ assign validation areas, assign validation areas and accounting principles అన్నారు. సో మనం క్రియేట్ చేసిన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి వాలిడేషన్ ఏరియాని అసైన్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో వాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చాము? S1 ఇచ్చాం. S1 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇవ్వండి. సో మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి మీ వాలిడేషన్ ఏరియాని అసైన్ చేస్తాం. సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్. కంప్లీటెడ్ కదా. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి ఎక్స్చేంజ్ రేట్ తర్వాత చూడండి 9th స్టెప్ వచ్చాం మనం. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్. సో మనం 2 types ఆఫ్ ది GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎందువల్ల? ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అనేది ఉంటుంది, లాస్ కూడా ఉంటుంది. ఫారెన్ కరెన్సీ వాల్యూ, ఎగ్జాంపుల్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? రూపాయి వాల్యూ తగ్గుతుంది. అలాగే రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయితే డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. ఇట్లా కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, దాని పర్పస్ అన్నమాట. మీకు క్లారిటీ వస్తుంది. చూడండి FS00కి వెళ్ళండి. FS00 FS00లోకి వెళ్ళాం. మీ కంపెనీ కూడా చేంజ్ చేయండి. ఫస్ట్ ఎక్కడ చేస్తారు? చేంజ్ కంపెనీ కూడా ఆప్షన్ ఉంటుంది చూడండి, రైట్ సైడ్. ఓకే, ఓ పని చేయండి, చేంజ్ అయినట్లు యాక్చువల్గా. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఎక్స్పెన్సివ్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్
దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ 200 202 ఇవ్వండి. 200 201 ఐఎమ్ సారీ. కంపెనీ కూడా మార్చండి కింద. 1 minute. ఐఎమ్ సారీ. ఎక్స్పెన్సివ్ గ్రూప్ కదా. ఓకే, ఎక్స్పెన్సివ్ గ్రూప్. సో ఇవి రెండు యూజ్ అవుతాయి మనకి. ఎట్లా అనేది మీకు అర్థమవుతుంది చూడండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ లోకి వచ్చేసాం కదా. ప్రాఫిట్ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. అంటే గెయిన్ అండ్ లాసెస్ ఉంటాయి మనకి. సో అవి క్యాలిక్యులేట్ అవ్వడం కోసం ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా ఉంటాయి. కంట్రోల్ డేటా, line item display, short key 001, create bank interest G001 and save. ఓకే, సో ఇది ఎక్స్చేంజ్ రేట్ లాస్ కాబట్టి మనం ఎక్స్పెన్సివ్ లో తీసుకున్నాం. గెయిన్ అయితే ఏం చేయాలి? ఇన్కమ్ లో తీసుకోవచ్చు. గెయిన్ అంటే మనకి ఇన్కమ్ కదా, లాస్ అంటే ఎక్స్పెన్సివ్, గెయిన్ అంటే ఇన్కమ్ అన్నమాట. గెయిన్ ఓకేనా, వెళ్ళండి. సో అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్, అదర్ ఇన్కమ్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ అకౌంట్, exchange rate gain account, long text exchange rate gain account, gain account. Control data, line item display, short key 001, create bank interest G001 and save. Save. Next step, automatic accounting principle OBA1. Next step చూడండి, OBA1 కి వెళ్తున్నాము. OBA1 ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కేడిబి ఉంది చూసారా, కేడిబి సెకండ్ వన్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యూజింగ్ ఎక్స్చేంజ్ రేట్ కి కదా, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. సో ఇక్కడ మనము యుఎస్డి కదా, యుఎస్డి ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ మనం యుఎస్డికి అనుకుంటున్నాం కదా, యుఎస్డి ఇచ్చాం. ఫ్రమ్ ఎక్స్చేంజ్ రేట్ ఫస్ట్ ఏముంది, లాస్, అది దానిపైన కష్టం ఉంచండి. లాసే, రైట్ సైడ్ గెయిన్ అంటే లెఫ్ట్ సైడ్ లాసే కదా. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోండి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. డ్రాప్ డౌన్ చేయండి,
ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్, ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ తీసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ లాస్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ గెయిన్ అకౌంట్ తీసుకోండి అండ్ సేవ్. లాస్ అకౌంట్ గెయిన్ అకౌంట్ రెండు ఇచ్చేసాం, ఎంటర్ సేవ్. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏముందో. వన్ మోర్ జిఎల్ కూడా క్రియేట్ చేయాలి మనం యాక్చువల్గా. వన్ మోర్ స్టెప్ యాక్చువల్గా మిస్ అయిందండి ఇక్కడ. వన్ మోర్ స్టెప్ చెప్తాను చూడండి. యాక్చువల్ మనం వన్ మోర్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. FS00కి వెళ్ళండి. మనం ఏదైనా లోన్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఫారెన్ కంపెనీ నుంచి లోన్ ఏదైనా తీసుకున్నాం, అది ఎట్లయినా అవ్వచ్చు, ఫారెన్ కరెన్సీకి సంబంధించి ఏదైనా పర్చేజ్ చేస్తాం. లోన్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ క్రియేట్లోకి వెళ్ళండి. అమౌంట్ ఇవ్వండి. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్, లయబిలిటీ, ఆస్తులు అప్పులు అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి. ఓకేనా? లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. ఏసీ లెక్క కింద ఇవ్వండి, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్. ఇది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జిఎల్ అకౌంట్ ఉపయోగపడుతుంది. ఐ మీన్ యుఎస్డి పోస్టింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాటికి ఉపయోగపడదు. ఇందువల్ల నేను చెప్తాను చూడండి. కంట్రోల్ డేటా వెళ్ళండి, ఫస్ట్ పైకి వెళ్ళని చెప్తాను. ఇక్కడ కరెన్సీ ఉంది చూసారా, కరెన్సీ అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఇవ్వండి. అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ రిమూవ్ చేసి యుఎస్డి ఇవ్వండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కి డ్రాప్ డౌన్ చేయండి. పైన ఉంది, పైన నుండి థర్డ్ వన్, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి పైన నుండి థర్డ్ వన్, టాప్ నుండి థర్డ్ వన్ డ్రాప్ డౌన్ చేయండి. ఇది ఇవ్వండి. చూసారా మనం ఎక్కడైనా ఇక్కడ చూసారా మనం ఏమైతే మనం డిఫరెన్స్ కి క్యాలిక్యులేట్ చేసాం బిఫోర్ కాన్ఫిగరేషన్ లో, ఐ మీన్ ఇది ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ టైప్ ఉంటుంది. బిఫోర్ కాన్ఫిగరేషన్ లో యుఎస్డి తీసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ ఏమి ఇచ్చాము, ఫారెన్ కరెన్సీ లాస్ జిఎల్ అకౌంట్ అండ్ గెయిన్ జిఎల్ అకౌంట్. ఈ 2 జిఎల్ అకౌంట్స్ మనం జస్ట్ నౌ క్రియేట్ చేసి అసైన్ చేసాం, లింక్ చేసాం ప్రీవియస్ కాన్ఫిగరేషన్స్. అవి తీసుకోవాలి, ఇక్కడ తీసుకుంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. కంటిన్యూ చేయండి. ఇక్కడ యుఎస్డి ఉంది చూడండి, అకౌంట్ కరెన్సీ యుఎస్డి ఉంది కదా. సో ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి నేను ఇండియన్ కరెన్సీలో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయగలనా? ఇండియన్ కరెన్సీ కానీ లేదంటే అదర్ దాన్ యుఎస్డి ఏదైనా కరెన్సీ పోస్ట్ చేయగలనా లేదా? పోస్ట్ చేయొచ్చా లేదా? ఎందువల్ల? అకౌంట్ కరెన్సీ యుఎస్డి తీసుకున్నాం. ఐఎన్ఆర్ ఉందనుకోండి, ఐఎన్ఆర్ ఉంటే యుఎస్డి పోస్ట్ చేయొచ్చా? ఐఎన్ఆర్ ఉంటే యుఎస్డి పోస్ట్ చేయొచ్చా? చూడండి, అకౌంట్ కరెన్సీ అని మీ కాన్సెప్ట్ ఒకటి చెప్పానా, అకౌంట్ కరెన్సీ చెప్పానా?
సో అక్కడ ఏం చెప్పాను, కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయగలం. ఇక్కడ నేను అకౌంట్ కరెన్సీ యూఎస్డి తీసుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి యూఎస్డి మాత్రమే పోస్ట్ చేయగలుగుతాను, ఐఎన్ఆర్ పోస్ట్ చేయలేను. ఐఎన్ఆర్ఏ కాదు, అదర్ దాన్ యూఎస్డి ఏ కరెన్సీ కూడా పోస్ట్ చేయలేను. ఎందుకంటే అకౌంట్ కరెన్సీని సపరేట్ గా డిఫైన్ చేశాను. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. అటువంటిప్పుడు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అకౌంట్ కరెన్సీ అనే కాన్సెప్ట్ చెప్పాను, అది చూడండి ఒకసారి. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. ఓకే, నెక్స్ట్. సో మనం కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలి కదా. OBA7కి వెళ్ళండి. OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి, డబుల్ క్లిక్ చేయండి ఎస్ఏ డాక్యుమెంట్ పైన. ఇక్కడ చూడండి. సో మీరు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ చేయబోయే ముందు ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎస్ఏ డాక్యుమెంట్ అయితే ఎస్ఏ డాక్యుమెంట్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు. ఎం ఉంది కదా, ఇక్కడ ఎం అంటే ఏంటి, మామూలు లాస్ట్ క్లాస్ లో ఓన్లీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ మాత్రమే ఎం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటి, రివాల్యూషన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. SI11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. ఎంటర్ సేవ్. ఓకే, మీరు డాక్యుమెంట్ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉంది ఏముంది, ఎక్స్చేంజ్ రేట్ SI11 ఉంది. మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు ఇక్కడ చెక్ చేసుకోండి. వేరే వాళ్ళది ఉంటే కనుక మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎర్రర్ ఫామ్ అవుతుంది. SI11 అనేది ఓన్లీ శివప్రసాద్ గారికే యాక్సెస్ అవుతుంది. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ SI11 ఉంటే మీరు చేంజ్ చేసుకోండి. మీరు ఏదైతే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ క్రియేట్ చేస్తారో అది ఇవ్వండి. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాము. F-02 డబుల్ స్క్రీన్ లో చేద్దాము. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. అలాగే చూడండి, మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కరెన్సీ కూడా చేంజ్ చేయాలి. ఏమి ఇవ్వాలి, USD ఇవ్వాలి. ఓకే, ట్రాన్సాక్షన్ డేట్, మంత్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. ఓకే, క్రింద 40 అంటే డెబిట్ కదా, 40 డెబిట్. 40 అంటే డెబిట్, 40 ఇవ్వండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. డేట్ మార్చండి ఒకసారి, ఈరోజు డేట్ ఇవ్వండి. డేట్ ఎంటర్ చేయండి. సో అమౌంట్ ఇవ్వండి. $1,000, $3,000 తీసుకోండి. $3,000 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, లోన్ ఫ్రమ్ USD బ్యాంక్ అకౌంట్.
బ్యాంక్ అకౌంట్ 50 ఇవ్వండి ఇక్కడ 50 40 డెబిట్ 50 క్రెడిట్ $3,000 తీసుకున్నామా ఓకే ఫైన్ ఇక్కడ లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్ ఆర్జిఎల్ అకౌంట్ తీసుకోండి కొంచెం కేర్ఫుల్ గా వినాలి ఇది ఎంటర్ చేయండి స్టార్ ప్లస్ go to document and simulate చూసారా యూఎస్డి దగ్గర రైట్ సైడ్ చూడండి 70 రూపీస్ క్యాలిక్యులేట్ అయింది చూసారా ఎందువల్ల మనం ఎంత తీసుకున్నాం వాల్యూ అనేది 70 రూపీస్ కాన్ఫిగర్ చేసాం నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ నాన్ లోకల్ కరెన్సీ అంటే యూఎస్డి 70 రూపీస్ రేషియో ప్రకారం 70 రూపీస్ తీసుకున్నాం 70 రూపీస్ అనేది $1 70 రూపీస్ వస్తాయని తీసుకున్నాం సో దానివల్ల మనకి ఇలా వచ్చింది అనమాట $3,000 సేవ్ చేయండి go to document display $3,000 is the non-local currency local currency అంటే $3,000 అంటే ఎంత వస్తుంది డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయండి కరెక్టేనా అలా కాదా 70 రూపీస్ ఇంటూ yes sir Correct, sir. 70 into $3,000 $2,10,000 కరెక్ట్ గా ఉందన్నమాట సో ఇది ఫారెన్ కరెన్సీ ఒక లోన్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ ఓకే లోకల్ కరెన్సీ కావాలంటే మళ్ళీ అక్కడ క్లిక్ చేయడమే నాన్ లోకల్ కరెన్సీ కావాలన్నా మళ్ళీ క్లిక్ చేయడమే అలాగే మీరు జిఎల్ లెడ్జర్స్ వైపు చూస్తారా అవన్నీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నాన్ లీడింగ్ లెడ్జర్ వైజ్ లీడింగ్ లెడ్జర్ వైజ్ కూడా వస్తాయి ఎంట్రీ వ్యూ లెడ్జర్ వ్యూస్ అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే సో మనం ఈరోజు ఫారెన్ కరెన్సీ అనేది ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం ఎగ్జాంపుల్ తర్వాత 70 రూపీస్ కదా ఒక పని చేయండి OBB8కి వెళ్ళండి OBB8 ట్రాన్సాక్షన్ కోడ్ OBB8 పాత్ ఆల్రెడీ చెప్పాను సేమ్ పాత్ నేను టీ కోడ్ ద్వారా వెళ్తున్నాను OB08 ఐఎమ్ సారీ OB08 ఎంటర్ చేయండి నివెంట్ తీసుకెళ్ళండి నివెంట్ కాదు ఐఎమ్ సారీ పొజిషన్కి వెళ్ళండి బయింగ్ రేట్ ఏమి ఇచ్చాము SI11 ఇవ్వండి SI11 అది ఇవ్వండి కంటిన్యూ చేయండి 70 రూపీస్ కదా ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత దీని వాల్యూ చేంజ్ చేయండి 73 ఇస్తున్నాను నేను ఇప్పుడు 70 రూపీస్ 70 తీసేయండి అక్కడ టోటల్ వాల్యూస్ మొత్తం తీసేయండి మొత్తం జీరోస్ కూడా తీసేయండి తీసేసి 73 ఇస్తున్నాను నేను 73 ఇవ్వండి ఎంటర్ చేయండి ఆటోమేటిక్గా జీరోస్ పిక్ అయింది కదా సేవ్ చేయండి తర్వాత వాల్యూ చేంజ్ చేయండి ఓకేనా సో డిఫరెన్స్ వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్స్ వాల్యూ ఎంత అనేది రివాల్యూషన్ చేయాలి దీన్ని ఏమంటారు ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అంటారు ఓకే చాట్ బాక్స్ లో ఒక టీ కోడ్ అవుతుంది చూడండి లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తారా లాస్ట్ లో ఉంచు లాస్ట్ వన్ FAGL_FC_VL వెళ్ళండి నేను చెప్తాను SAPలోకి వెళ్ళండి /n FAGL_ కరెక్ట్ గా ఇవ్వండి FC_VAL ఓకే ఇచ్చారు కదా ఎంటర్ చేయండి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ
మీ కంపెనీ కూడా ఇచ్చారు, డేట్ అదే ఉంచండి. వాలిడేషన్ ఏరియా ఏమి ఇచ్చాము, S1 S1 కదా మనం క్రియేట్ చేసాం, S1 ఇవ్వండి. నెక్స్ట్ కింద క్రియేట్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి, పోస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ మీ కంపెనీ కోడ్ అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ అని చూడండి, క్రియేట్ పోస్టింగ్ కిందనే ఉందండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్, ఇది మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి. లాస్ట్ 31 కదా, 31 మంత్ 30 ఉందా, 30 పైన కూడా 30 ఉంది. కింద డాక్యుమెంట్ డేట్ ఎక్కడ ఉంది, కింద ఉంది చూడండి, 30 కదా, 30/06/2024. పోస్టింగ్ డేట్ కూడా అదే ఇవ్వండి. పైన కూడా చూడండి, వ్యాలిడేషన్ కి పైన చూడండి, పైన కంపెనీ కూడా ఇచ్చారు, అక్కడ కూడా సేమ్ అదే ఇవ్వండి. 30 కదా మంత్, ఇంకా పైన వ్యాలిడేషన్ కి డేట్ అన్నాడు కదా, అక్కడ కూడా 30 కదా ఈ మంత్, 30 ఇవ్వండి, మార్చండి. 30/05/06/2024. ఇవన్నీ ఇవ్వాలండి, మ్యాండేటరీ, ఇవన్నీ ఫిల్ చేయండి. నెక్స్ట్ వెయిట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత జిఎల్ బ్యాలెన్సెస్ లోకి వెళ్ళండి. జిఎల్ బ్యాలెన్సెస్ అక్కడ కాదు, అక్కడ కాదు, పైన ఉంది, కొంచెం పైన, అదే పైలైన్ పోస్టింగ్ ఉంది కదా, పోస్టింగ్స్ కి పోస్టింగ్ లైన్ లో ఉంది చూడండి. నెక్స్ట్ అది జిఎల్ బ్యాలెన్సెస్ దగ్గర జిఎల్ బ్యాలెన్సెస్ దగ్గర వ్యాలిడ్ ఫస్ట్ గా సెలెక్ట్ చేసుకోండి, వాల్యూ జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ అదొకటి. తర్వాత లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్ అకౌంట్ కదా, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్. జిఎల్ అకౌంట్ ఏముంది, జిఎల్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాం, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్, అది ఇవ్వాలి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్. లోన్ ఫ్రమ్ యుఎస్డి బ్యాంక్. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి ఏంటి, యుఎస్డి కదా, యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి కింద ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ కి జిఎల్ అకౌంట్ కిందనే ఉంది, యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి ఇచ్చారు కదా, ఓకే. ఇన్పుట్స్ ప్రాపర్ గా ఇవ్వాలి. సేవ్ చేయండి, సేవ్. వెయిట్, ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, ఆ యూఎస్డి అంటే ఏంటో తెలుసా మీకు, ఓకే ఫైన్, నో ఇష్యూ. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ మీ కంపెనీ కోడ్ అండర్స్కోర్ కంపెనీ కోడ్. ఇన్పుట్ సెషన్ నేమ్ మీరు ఏది ఇస్తే అదే ఇవ్వాలి. SIVA అండర్స్కోర్ SIVA. అగైన్ కింద కూడా అంతే, SIVA అండర్స్కోర్ SIVA. ఓకే ఫైన్. సో ఇవన్నీ యాసిడ్ ఇచ్చేయండి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సేవ్ చేయండి, సేవ్. లాస్ట్ లో చూడండి, శివ వేరియంట్, శివ అండర్స్కోర్ శివ సేవ్డ్. అంటే మనం వేరే శివ అండర్స్కోర్ శివ అంటే నేమ్ అన్నమాట, ఆ వేరియంట్ అనేది సేవ్ అయిపోయింది, ఇలా వస్తుంది. తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ చూడండి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అయింది చూసారా, $3,000 మనం పోస్ట్ చేసాం చూడండి, యుఎస్డి కరెన్సీలో. ఓకేనా, టోటల్ వాల్యూ ఎంత, 2,10,000. క్లియర్ కదా. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ అనేది చేంజ్ అయింది, ఎగ్జాంపుల్ 73 రూపీస్ వచ్చింది. అంటే డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఎవరు చెప్తారు?
డిఫరెన్స్ కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ 3 రూపీస్ కదా 3 ఇంటూ రైట్ సైడ్కి వెళ్ళండి కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి 63 సరిపోయిందా వాల్యూ డిఫరెన్స్ రేట్ సరిపోయింది కదా అది ఎంత వాల్యూ డిఫరెన్స్ వస్తుంది 70,000 3 ఇంటూ 3,000 సరిపోయింది కదా 3 ఇంటూ 3,000 టోటల్గా 9,000 క్లియర్ కదా ఫస్ట్ 70 రూపీస్ ఉంది తర్వాత 73 రూపీస్ అయింది అంటే ఎంత 3 రూపీస్ ఎక్స్ట్రా 3 రూపీస్ ఇంటూ 3,000 9,000 అది డిఫరెన్స్ వాల్యూ అనేది క్లియరా ఎస్ ఆర్ నో ఇలా రివాల్యుయేషన్ అనేది చేస్తారు డెడ్ ఈజీ అండి కాన్సెప్ట్స్ అన్ని ఈజీగానే ఉంటాయి మీరు 2-3 టైమ్స్ వాచ్ చేయాలి అర్థం అవ్వకపోతే కొంతమందికి ఒకసారి చూడగానే అర్థమవుతుంది కొంతమందికి 2 టైమ్స్ చూడాలి చూస్తే కానీ అర్థం అవుతుంది కాఫీ క్లియర్ కదా రైట్ నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్ గా చేయాలండి లేకపోతే ఎంట్రీస్ అనేవి ప్రాపర్ గా పోస్ట్ అంటే మీకు అవుట్పుట్ అనేది ప్రాపర్ గా కనిపించదు తర్వాత ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ ఈ కాన్సెప్ట్ కూడా చెప్పుకుందాం మనం 23 రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ కలర్ చేంజ్ చేయండి అది కూడా ఇది కూడా చెప్పేస్తాను మీకు ఒకే రోజు అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అండి చేద్దామా రెడీయా ఓకే సార్ రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ కూడా చేద్దాము లాస్ట్ డే కూడా మనకి బ్రేక్ ఉంది కదా ఒక రోజు అది ఇక్కడ కవర్ చేద్దాము యాక్చువల్లీ నేను ఈ మంత్ మేబీ 22nd నుండి ఒక 1 వీక్ అవైలబుల్ ఉన్నానండి 1 వీక్ అవైలబుల్ ఉన్నాను బట్ మనం సండేస్ పెడదాం అనుకున్నాము ఈ సండే పెట్టుకుందాం ఒక 3 క్లాసెస్ అన్నా కవర్ చేద్దాం ఎనీవే చూడండి సో రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ ఈ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం చూడండి డెడ్ ఈజీగా ఉంటుంది ఇది నేను చాట్ బాక్స్ లో మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేయండి రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ ఈ ఫారెన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎట్లా చేయాలి అంటే లాస్ట్ ఎంట్రీ ఈరోజు యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ ఈరోజు పోస్ట్ చేసాం 70 రూపీస్ ఉంది రూపాయి వాల్యూలో డాలర్ వాల్యూతో కంపేర్ 70 రూపీస్ తర్వాత క్లియరింగ్ చేస్తున్నాం తర్వాత ఎప్పుడు క్లియరింగ్ చేస్తున్నాం ఆ రోజు 75 రూపీస్ ఉంది లాసా గెయినా మనకి కంపెనీకి లాస్ వెరీ గుడ్ అలాగే ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు 70 రూపీస్ ఉంది తర్వాత డాలర్ వాల్యూ అనేది 65 రూపీస్ అయింది గెయినా లాసా గెయిన్ అవుతుంది సో ఈ డిఫరెన్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా చేయాలి ఎగ్జాంపుల్ సో దీనికి కూడా రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ జిఎల్ అకౌంట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం FS00 లో మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి జస్ట్ నౌ క్రియేట్ చేసాం రియలైజ్ గెయిన్ జిఎల్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ రియలైజ్ లాస్ ఈ 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా మన దగ్గర అవైలబుల్ ఉండాలి నెక్స్ట్ OBA1 వెళ్ళండి OBA1 ఇక్కడ థర్డ్ వన్ చూడండి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఓపెన్ లైన్ ఐటమ్ దానిపైన క్లిక్ చేయండి థర్డ్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది ఆటోమేటిక్గా కంటిన్యూ చేయండి న్యూ ఎంట్రీస్ వెళ్ళండి ఇక్కడ మన వెండర్ కదా వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా మనం ఇంతకుముందు డ్రాప్ డౌన్ చేయండి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి 10055 అనుకుంటా అది ఫస్ట్ వన్ అదే ఇవ్వాలి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ నెక్స్ట్ కిందకి వెళ్ళిపోండి లాస్ అండ్ గెయిన్ అని చూసారా లాస్ దగ్గర
లాస్ట్ ఇయర్ అకౌంట్ ఇవ్వండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా. రిలీజ్ వెయిట్ రిలీజ్ గెయిన్ అకౌంట్ క్రియేట్ చేసాం మనం. రిలీజ్ గెయిన్ అకౌంట్ గెయిన్ అకౌంట్ తీసుకోండి. కింద లాస్ట్ అకౌంట్, సారీ లాస్ట్ దగ్గర లాస్ట్ తీసుకోవాలి. లాస్ట్ తీసుకున్నారా? లాస్ట్ నాది. లాస్ట్ దగ్గర లాస్ట్ ఇవ్వండి, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి. లాస్ట్ అకౌంట్ కింద కూడా అలాగే ఇవ్వండి, సేమ్ టు సేమ్ కింద కూడా ఇవ్వండి. లాస్ట్ దగ్గర లాస్ట్, గెయిన్ దగ్గర గెయిన్ ఇస్తున్నాను. ఓకే ఫైన్, క్లియర్ కదా. ఎంటర్ సేవ్. యాక్చువల్లీ సపరేట్గా గెయిన్ అకౌంట్ లాస్ట్ అకౌంట్ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. అలా కూడా చేయొచ్చు. మీరు ఓన్గా కావాలంటే సపరేట్గా లాస్ట్ అకౌంట్ ఒకటి, గెయిన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఉంచండి అవి. ఓకేనా, క్లియర్. సో 2 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము, అలాగే వీటిని మనం అసైన్ చేసాము. నెక్స్ట్ బ్యాక్ వెయిట్ ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళండి. సేమ్ అదే పొజిషన్, అదే అక్కడికి వెళ్ళండి. డొమెస్టిక్ వెండర్ చేశాం కదా, కస్టమర్స్ కూడా చేసేస్తే బెటరా. ఓకే ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? సేవ్ చేస్తారా? సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఇన్వెంటరీకి వెళ్ళండి. నెక్స్ట్ ఇన్వెంటరీ. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ కస్టమర్ లాస్ట్ అకౌంట్ దగ్గర లాస్ట్, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి, ఇంతకుముందు ఇచ్చినట్లే. కరెన్సీ ఇవ్వకండి. యాక్చువల్లీ ఈ స్టెప్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు, బట్ సార్ చేసేస్తే ఉంటుంది కదా, ఉండేవండి. ఓకే సేవ్, అంటే సేవ్. OBB8కి వెళ్ళండి. నెక్స్ట్ OBB8. I'm sorry, OB08. OB08. I'm so sorry. OB08. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మనం SI ఇచ్చాం కదా, SI ఇవ్వండి. SI 2 స్టార్స్ ఇవ్వండి. SI అంటే శివ కదా, 2 స్టార్స్ ఇవ్వండి. ఎంటర్. సో SI11 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్, SI22 అంటే ఫారెన్ కరెన్సీ సెల్లింగ్ రేట్, SI33 అంటే ఫారెన్ కరెన్సీ మూవింగ్ యావరేజ్ రేట్ ఇచ్చేసాం కదా. సో ఇక్కడ 73 రూపీస్ ఉంది. ఈ వాల్యూ మళ్ళీ మనం చేంజ్ చేద్దాం, 70 రూపీస్ చేద్దాం. ఇవ్వండి 70 ఇవ్వండి. ఎంటర్ సేవ్.
సేమ్. ఓకే, అలాగే ఓబిఎస్ 7 లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి ఓబిఎస్ 7 కి వెళ్ళండి. ఇది ఎస్ఐన్ అయి ఉందా లేదో చెక్ చేసుకోవాలి. జస్ట్ నో చేసాం కదా, ప్రాబ్లం ఉండదు, బట్ చెక్ చేసుకోండి. మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు చెక్ చేసుకోవాలి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. SA11 ఉంది, నో ఇష్యూ. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా చూడండి. ఐఎమ్ సో సారీ, ఎస్ఐ ఇది కాదు, మనము వెండర్ అంటే కేఆర్ డాక్యుమెంట్ కదా, బ్యాక్ వెళ్ళండి. కేఆర్ డాక్యుమెంట్కి ఎస్ఐ చేయాలి. కేఆర్ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. SA11 అవన్నీ ఓకే, అలా ఉంచండి, సేవ్ చేయండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను నేను. FB60 ఒక వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. ఇన్వాయిస్ డేట్, ఓకే, అమౌంట్ $2000 ఇవ్వాలి. $2000 మీ ఇష్టం, నేను $2000 తీసుకుంటున్నాను. కరెన్సీ USD, చూడండి మనం USD ఎంట్రీ పోస్ట్ చేస్తాం. USD ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం. సో కాబట్టి USD ఇవ్వండి. USD కింద వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్. నెక్స్ట్ రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అమౌంట్ ఇవ్వండి, $2000. చూసారా, $2000 అంటే USD కరెన్సీలో $2000, లోకల్ కరెన్సీలో ఎంత, 1,40,000. చూడండి ఇక్కడ 1,40,000 లోకల్ కరెన్సీ. నాన్ లోకల్ కరెన్సీ $2000. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. ఇక్కడ మీరు USD మ్యాండేటరీగా ఇవ్వాలి. చూడండి USD ఎక్కడ ఉంది చూడండి, అదిగో USD. ఓకే, సేవ్. సేవ్. Go to document and display. చూసారా, $2000. ఇండియన్ కరెన్సీలో డిస్ప్లే కరెన్సీ 1,40,000. సో ఇది ఇన్వాయిస్ వాల్యూ. సో వెండర్ ఇన్వాయిస్ అనేది మనం వెండర్కి 2000 పే చేయాలి, $2000 పే చేయాలి. ఓకేనా. సో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. వెళ్ళండి F-53. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కరెన్సీ USD దగ్గరికి వెళ్ళండి. కరెన్సీ మనం USD పోస్ట్ పే చేస్తున్నాం. USDకి రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూడండి, రైట్ సైడ్ ట్యాబ్. 72 రూపీస్ ఇవ్వండి. యాక్చువల్గా 70 రూపీస్కి మనం ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం, కానీ 72 రూపీస్ మనం పే చేస్తున్నాం. లాస్ వస్తుందా, మనం ఎక్స్ట్రా పే చేస్తున్నాం. లాసా గెయినా, డాలర్ వాల్యూ చేంజ్ అయింది పే చేసే టైంకి. లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? లాస్ రావాలి. చూద్దాం. 72 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, అంటే మనకి లాస్ రావాలి. ఓకేనా, ఫైన్. కింద GL అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. అలాగే అమౌంట్ $2000 తీసుకోండి. $2000 వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి.
2 దగ్గర వెండర్ అకౌంట్ ఇవ్వండి. సేమ్ వెండర్ తీసుకోవాలి. ఓకే 7 చూడండి ఇక్కడ యూఎస్డి మ్యాండేటరీ ఇవ్వాలి ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. అలాగే డాలర్ వాల్యూ ఎంత ఉంది అనేది కూడా తీసుకోవాలి. గెయినా లాస్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఎక్స్ట్రా పే చేస్తాం మనం. యాక్చువల్లీ మనకి ఏంటి ఇక్కడ లాస్ రావాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వాల్యూ డిఫరెన్స్ కదా. అగైన్ క్లిక్ చేయండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అంతే. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ మళ్ళీ ఎంటర్ చేయండి. సో నాట్ అసైన్ కదా 16616 డీసెలెక్ట్ చేయండి. పైన అమౌంట్ ఒక వాల్యూ ఉంది కదా. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి లాస్ కనిపించాలి మనకి. ఓకేనా. సో ఎలా తెలుస్తుంది లాస్ అనేది మనకి ఇక్కడ లాసా గెయిన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కరెన్సీ చూసారా లాస్ ఎంత లాస్ మనకి 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాం. 2 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే 70 రూపీస్ పే చేయాలి మనం, కానీ 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తాం. అంటే 2 రూపీస్ ఇంటూ 2000 4000 సరిపోయింది కదా. క్లియరా కదా. 2 రూపీస్ ఇంటూ 2000 అంటే ఎంత 4000 లాస్ వస్తుంది మనకి ఇక్కడ. ఇది లాస్. ఓకే పోస్ట్ చేసేయండి. సేవ్. ఓకే ఇక్కడ లాస్ వచ్చింది. నెక్స్ట్ 1 మోర్ ఎంట్రీ FB60కి వెళ్ళండి. గెయిన్ కూడా గెయిన్ ఎలా వస్తుందో చెప్తాను మీకు. FB60కి వెళ్ళండి. సేమ్ 2000 ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి US డాలర్లో. $2000 యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ మీరు కరెన్సీ చేంజ్ చేసుకోవాలి. USD పోస్ట్ చేస్తున్నాం మనం, INR కాదు కాబట్టి USD ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ అమౌంట్ ఇవ్వండి. రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. $2000 ఎంటర్. స్టార్ ఇచ్చినా కూడా అమౌంట్ కాపీ అవుతుంది. ఓకే సిమ్యులేట్ చేయండి. పోస్ట్ USDలో పోస్ట్ చేస్తాం. ఓకే సో $2000 అంటే ఎంత పే చేయాలి యాక్చువల్గా వెండర్కి మనం 1 lakh. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ డిస్ప్లే 1,40,000 ఎలా చెక్ చేస్తాము? డిస్ప్లే కరెన్సీ 1,40,000 పే చేయాలి వెండర్కి. ఓకే సో వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. F-53 డాక్యుమెంట్ ఇటు ఇవ్వండి. USD ఇవ్వండి. 68 రూపీస్ ఇవ్వండి. ఇక్కడ 68 రూపీస్. చూడండి యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ మనం ఎంత పే చేయాలి? వాల్యూ 70 రూపీస్ పే చేయాలి, కానీ రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయింది అంటే తక్కువ రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. 68 ఇస్తున్నాను. లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా? 4000 gains. లాస్ వస్తుందా గెయిన్? gain వస్తుంది. గెయిన్ గెయిన్ వస్తుంది. 4000 గెయిన్ వస్తుంది సార్. గెయిన్ వస్తుంది. వెళ్ళండి అమౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్
గో టు డాక్యుమెంట్. ఎవరు మ్యూట్ చేశారు? సిమ్యులేట్ చేయండి. సో గెయిన్ రావాలి. డిస్ప్లే కరెన్సీ గెయిన్ అంటే 4000 రావాలి కదా. చూసారా గెయిన్, ఇంతకు ముందు లాస్, గెయిన్. సరిపోయిందా? సరిపోయిందా లేదా? సేవ్ చేయండి. ఇది ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్, ఫారెన్ కరెన్సీ రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్, యాజ్ వెల్ యాజ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ అంటారు ఈ కాన్సెప్ట్స్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మీకు అకౌంట్ కరెన్సీ చెప్పలేదు కదా? అకౌంట్ కరెన్సీ ఉందా? ఉంది సార్ 66. ఇది చెప్పలేదు నేను మీకు. రేపు ఇది చెప్పుకుందాం. ఇది చిన్న కాన్సెప్ట్, ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈరోజు హాలిడేనా వర్కింగ్ మీ అందరికి? వర్కింగ్ చేశారు. వర్కింగేనా? ఓకే. హలో సార్. హలో చెప్పండి సార్. నిన్న ఎర్రర్ వచ్చింది కదా సార్, మళ్ళీ ఇంకో జిఎల్ క్రియేట్ చేస్తే ఎన్ఆర్ స్టేటస్ డిఫరెంట్గా చూపిస్తుంది సార్. సార్ స్క్రీన్ షేర్ చేస్తాను. చేయండి. వెయిట్ 1 minute. ఫస్ట్ మీది అయిపోయిందా? క్లియర్ అయిపోయింది కదా ఇది? ఓకే. సో రేపు మార్నింగ్ మనము ఇది చెప్తున్నాం. ఇది వెయిట్ సిలబస్ కాపీలో మీరు ఏమి ఇచ్చారు? శివప్రసాద్ ఉన్నారా మీరు? లెఫ్ట్ అయ్యారా? స్క్రీన్ షేరింగ్ ఎవరు చేశారు? ఎర్రర్ వచ్చిన వాళ్ళ? అవును సార్. చేసేసారా? సరే చేయండి మీరు. రేపు మార్నింగ్ అకౌంట్ కరెన్సీ అండి కాన్సెప్ట్. నేను చాట్ బాక్స్లో ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను. శివకుమార్ గారు ఉంచండి, అది మీకు స్లోగా వస్తుంది కదా. ఓకే సార్. బ్యాక్ వెళ్ళండి. హలో పోస్ట్ చేయండి సార్. చూపిస్తాను సార్, ఒక్క నిమిషం. ఓకే చూద్దాం.